హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కామెంట్ కూడా చేయండి. మీ యొక్క ఒపీనియన్ కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ ఇవాళ రాష్ట్రంలో దేశంలో ఒకటి ముఖ్యమైన సమస్య గురించి చర్చిద్దాం. అందులోది నక్సలైట్లు చర్చల విషయం. మావోయిస్టులు చర్చలకు రావాలి అనేసి కేంద్ర ప్రభుత్వం చర్చల వాతావరణం కల్పించాలని మావోయిస్టులు ఈరోజు లేఖలు విడుదల చేస్తున్నారు. ఒకసారి దానిలోకి లోతుగా చూద్దాం. కాల్పుల విరమణ ప్రకటించేందుకు మావోయిస్టులు తాము సిద్ధమని ఓవైపు మావోయిస్టులు ప్రకటిస్తుండగా వారితో చర్చలు జరిపి సమస్యను దీర్ఘకాలిక పరిష్కార మార్గం కనుగొనేందుకు తాము అనుకూలమంటూ కేంద్ర హోంశాఖ కూడా పేర్కొంది. రెండు వైపులా సానుకూల దృక్పథమే ఉన్నప్పటికీ శాంతి చర్చల అంశం ముందుకు కొనసాగడానికి ఆయుధమే అడ్డంకిగా మారుతుందనేసి అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం దండకారణ్యంలోని కూంబింగ్ నిర్వహిస్తుంది. వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు మావోయిస్టులు. అలాగే వందలాది మంది నక్సలైట్లు కూడా పోలీసుల ముందు లొంగిపోతున్నారు. దీనిలో భాగానే ఆపరేషన్ కగార్ను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఒక లేఖను గతంలో విడుదల చేశారు. మావోయిస్టులు గతంలో విడుదల చేశారు. దాంట్లో లేఖలో కూడా మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము ప్లస్ చర్చలకు జరిగే సానుకూలమైన వాతావరణాన్ని కల్పించాలనేసి ఆ లేఖలో అభయ్ పేర్కొన్నారు. మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి ఆ లేఖలో పేర్కొన్నారు. మరోవైపు ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఛత్తీస్గఢ్లో పర్యటించినప్పుడు తాజాగా శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామనేసి బస్తలో జరిగే మరణకాండ ఆపడం ద్వారా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అనుకూల వాతావరణం ఛత్తీస్గఢ్లోని మావోయిస్టులను ఆయుధాలు వీడడం ద్వారానే చర్చలకు వాతావరణం సుగమం అవుతుందనేసి ఇటీవల ఛత్తీస్గఢ్ పర్యటనలో అమిత్ షా వెల్లడించారు. తాజాగా శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామనేసి బస్తాలో జరిగే మరణకాండను ఆపడం ద్వారా అందుకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అనుకూల వాతావరణం కల్పించాలంటూ మావోయిస్టు పార్టీ ఉత్తర పశ్చిమ సబ్ జోనల్ బ్యూరో ప్రతినిధి రూపేష్ బుధవారం ఒక లేఖను విడుదల చేశారు. మరణకాండను సమర్థించుకునే కుట్రలో భాగంగా తాము అభివృద్ధికి వ్యతిరేకులు అంటూ చిత్రీకరించడం తగదన్నారు. ఆదివాసీలను అడవి నుంచి తరిమివేసి పర్యావరణానికి హాని కలిగించే ప్రాజెక్టులకే తాము వ్యతిరేకమని తెలిపారు. శాంతి చర్చల కోసం ప్రయత్నాలను మేధావులు, ప్రజా సంఘాలు, ప్రజలు మద్దతు తెలపాలని కోరారు. గతంలో 2002లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు నక్సలైట్లను చర్చలకు ఆహ్వానించారు. కానీ అప్పుడు ప్రభుత్వానికి నక్సలైట్లకు మధ్య ఒక ఆయుధాలు వీడండి అనేసి ప్రభుత్వం ఆయుధాలు వీడలేమనేసి నక్సలైట్ల ఎవరి మాట వాళ్ళదే ఉండడంతో అక్కడ చర్చల ప్రతిష్టాపన చర్చలు అక్కడికే ఫుల్ స్టాప్ పడింది. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మావోయిస్టులు ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది మావోయిస్టులను. అయితే అప్పుడు చర్చలు కూడా మధ్యలోనే ఆయుధాలు వీడి రావాల్సిన చర్చలకు రావాలని ప్రభుత్వం ఆహ్వానించింది. అయితే తొలి దశ చర్చలు జరుగుతుండగానే ఆయుధాలను వారు ఉపయోగించడంతో ఎన్కౌంటర్లు జరగడంతో ఆ చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడి చర్చలు అక్కడికే అర్ధాంతంగా ముగిసిపోయాయి. ఇప్పుడు చర్చలు కేంద్ర ప్రభుత్వానికి మావోయిస్టులకు చర్చలకు ఆయుధమే అడ్డంకిగా మారుతుందనేసి నిపుణులు తెలుపుతున్నారు. కేంద్ర కమిటీలో మావోయిస్టులోని కేంద్ర కమిటీలో ఎక్కువ తెలుగువారే ఉండడంతో శాంతి చర్చల కోసం ఏపీ, తెలంగాణలోనే బాగా ఇది చర్చనీయాంశంగా మారుతున్నట్టు తెలుస్తుంది. కానీ మావోయిస్టులు ఎక్కువగా నక్కింది మాత్రం ఛత్తీస్గఢ్లోని దంతెవాడ, బస్తర్, సుక్మా జిల్లాలోనే ఇప్పుడే తలదాచుకున్నట్టు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆపరేషన్ కగార్ పేరుతో వారిని మావోయిస్టులను ఏరివేస్తున్నట్టు 2026 మార్చి 30 నాటికి మావోయిస్టు రహిత దేశంగా భారతదేశాన్ని నిలుపుతాన్ని హోంమంత్రి శపథం చేశారు.
ఆ విధంగానే ముందుకు కొనసాగుతుంది. 2025 లోపలనే మావోయిస్టుల ఉద్యమాన్ని పూర్తిగా అణచివేసేలాగా ఈ దూకుడు కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు 3 నెలల 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు 155 నుంచి 160 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోయారు. అలాగే 650 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు స్పష్టంగా తెలుస్తుంది. దీనిలో భాగంగానే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు అభయ్ ఈ మరణకాండను ఆపండి, మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామనేసి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం కూడా గత వారంలో అమిత్ షా పర్యటించే ఛత్తీస్గఢ్ అమిత్ షా పర్యటనలో భాగంగా అమిత్ షా మేము ఆయుధాలు వీడండి, ఈ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కార మార్గం కనుగొందాం, చర్చలకు రండి, మేము సిద్ధంగానే ఉన్నాం అనేసి అమిత్ షా కూడా వెల్లడించారు. కానీ ఇరు పార్టీలకు కూడా ఆయుధమే అడ్డంకిగా మారుతుంది. ఆయుధాలు వీడి మీరు చర్చలకు రండి అనేసి ప్రభుత్వం చెప్తుంది. మీరు ఆయుధాలు ఆపరేషన్ కగారును వెంటనే నిలిపేయాలనేసి మావోయిస్టులు చెప్తున్నారు. చూద్దాం. ఇప్పుడు మాత్రం మాకు మావోయిస్టుల పైన ప్రభుత్వాన్ని పైచేయ అనేసి స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఆపరేషన్ కగార్ పేరుతో కూంబింగ్ చేస్తున్న సిఆర్పిఎఫ్ కానీ డిఆర్జీ బలాలు కానివ్వండి, సిఆర్పి కానీ స్థానిక పోలీసులు కానివ్వండి, వీరు ఆల్మోస్ట్ ఛత్తీస్గఢ్లోని బస్తర్, దంతెవాడ, సుక్మా జిల్లాలను చుట్టుముట్టినట్టు తెలుస్తుంది. కొందరు నక్సలైట్లు కొందరు కేంద్ర కమిటీ సభ్యులు అజ్ఞాతంలోని ఇతర రాష్ట్రాల్లో తలదాచుకున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ 1500 మంది వరకు మావోయిస్టులు ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా వారిని అంతమొందించి నక్సలైట్ మావోయిస్టు రహిత దేశంగా అమిత్ షా నిలపనున్నట్టు తెలుస్తుంది. కానీ మావోయిస్టులు ఆయుధాన్ని వీడి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించి జనజీవన స్రవంతిలో కలవాలనేసి మేము కోరుకుంటున్నాము. ఇది నక్సలైట్ మావోయిస్టు ఉద్యమం కూడా చివరి స్థాయిలో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మొదటి తరం నాయకులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు, రెండో తరం నాయకులకు ప్రభుత్వ వ్యూహాన్ని అర్థం చేసుకోకుండా వారు రెండో తరం నాయకులకు ప్రభుత్వం చేస్తున్న విధానం అర్థం కాకుండా, మూడో తరం ఆదివాసీలకు వారికి ఏం చేయాలో తెలియక మూడో తరం నాయకులు లొంగిపోతున్నారు. రెండో తరం నాయకులు ఎన్కౌంటర్లో చనిపోతున్నారు. మావోయిస్టు పోలీసులు కూడా సిఆర్పిఎఫ్, డిఆర్జీ పోలీసులు వీళ్ళు కూడా మావోయిస్టును అష్టదిగ్బంధం చేసినట్టు తెలుస్తుంది. వారికి ఎలాంటి సహాయం అందకుండా, మావోయిస్టులు ఆదివాసుల సహాయం అందకుండా, ఆర్థికంగా సహాయం అందకుండా, మరియు వారికి మెడికల్ ఎమర్జెన్సీ అందకుండా, అలాగే ఆయుధ సంపత్తిని వారి యొక్క ఇన్ఫార్మర్ వ్యవస్థని పూర్తిగా క్లీన్ చేసినట్టుగా తెలుస్తుంది, పూర్తిగా నిర్వీర్యం చేసినట్టు తెలుస్తుంది. వారికి ఎలాంటి సమాచారం అందడం లేదు, ఎలాంటి నిధులు కూడా అందడం లేదు. మావోయిస్టు ఇప్పుడు ఒంటరిగా అయిపోయినట్టు తెలుస్తుంది. ప్రజల్లో నుంచి కూడా మావోయిస్టులకు అంత సానుకూలంగా రావడం లేదు అనేసి స్పష్టంగా కనబడుతుంది. ఇదైనా గమనించి మావోయిస్టులారా రండి, చర్చలకు రండి, జనజీవన స్రవంతిలో కలవండి, ప్రజా సమస్యలపై పోరాడండి, ప్రజల్లో ఉండండి అనేసి పిలుపునిస్తున్నారు పలువురు ప్రొఫెసర్లు అండ్ మానవ హక్కుల నేతలు.